ఈనాటి ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినంత వరకే కాకుండా దేశ చరిత్రలో కూడా ఒక హిస్టారికల్ కార్యక్రమం. దేశంలో ఎక్కడ బహుశా ఇటువంటి పథకం లేదు. ప్రజాప్రభుత్వం, ఇందిరమ్మ రాజ్యం, ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఉన్నటువంటి క్యాబినెట్ మొత్తం యావత్తు కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులందరికీ దురదృష్టవశాత్తు అనుకోని సంఘటన, ప్రమాదవశాత్తు ఏదైనా సంఘటన జరిగితే అటువంటి సంఘటన తర్వాత ఆయా కుటుంబాలన్నీ కూడా చెల్లా చెదురై తల్లకిందులై ఓవర్ నైట్ ఆ కుటుంబ సభ్యులు, వారి మీద ఆధారపడి ఉన్నటువంటి వాళ్ళందరి జీవితాలన్నీ కూడా ఒకటేసారి తారుమయ్యేటువంటి ప్రమాదం మనం చూస్తూ వస్తూ ఉన్నాం. అటువంటి పరిస్థితి రాష్ట్రంలో పుట్టినటువంటి వాళ్ళకి, ఇక్కడ ఉద్యోగం చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరికి కూడా అటువంటి దురదృష్టకర సంఘటన జరిగినప్పుడు ఆసరా లేకుండా నిస్సహాయ పరిస్థితుల్లో ఒక మూలకి నెట్టివేయకూడదనేటువంటి ఆలోచనతోనే ఈ ప్రభుత్వం ఒక ఉన్నతమైనటువంటి మానవతా దృక్పథంతో రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు అందరికీ 1.20 1 కోటి ప్రభుత్వ ఉద్యోగస్తులందరికీ 1,20,00,000 ప్రమాద జీవిత బీమాని దేశంలో ఎక్కడా లేనట్టుగా ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్నామని చెప్పి నిన్న బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి ఈ పథకాన్ని ఇప్పటికే సింగరేణి కాలనీస్లో, ఎస్పీడీసీఎల్లో, ఎన్పీడీసీల్లో, ట్రాన్స్కోలో పైలట్ ప్రాజెక్టుగా మేము ఇంతకుముందే గతంలో అమలు చేశాం. దీనికి సంబంధించి దురదృష్టవశాత్తు ఈ దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థలో యాదాద్రి జిల్లా భువనగిరి డివిజన్ మోత్కూర్ సెక్షన్ పరిధిలో అసిస్టెంట్ లైన్మెన్గా విధులు నిర్వహిస్తున్న శ్రీ ఓర్సు సురేష్ గారు 2025 అక్టోబర్ 10న మరియు వారితో పాటు ఇంకొక వ్యక్తి కూడా మహబూబ్నగర్ సర్కిల్ యొక్క సివిల్ విభాగంలో ఆర్టిజాన్గా విధులు నిర్వహిస్తున్న ముక్తార్ బేగ్ గారు 2025 ఏప్రిల్ 19 విధి నిర్వహణలో ప్రమాదవశాత్తు మరణించారు. దీని కారణంగా వారి కుటుంబం తీవ్రంగా నష్టపోయింది. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ఓర్ సురేష్ మరియు ముక్తార్ బేగల సేవలు చిరస్మరణీయం. వారి ఈ జీవిత బీమా పథకం ఏదైతే ఇందిరమ్మ జీవిత బీమా మేము రాష్ట్రంలో ఉన్నటువంటి కుటుంబాలందరికీ చేశాము, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా చేసిన దానివల్ల ఈరోజు ఆ కుటుంబ సభ్యులు బజార్న పడకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకం ద్వారా ₹1 కోటి ఒక్కొక్కళ్ళకి ఆ 2 కుటుంబాలకి, పాపం చిన్న స్థాయిలో లైన్మెన్గా పనిచేసేటువంటి వాళ్ళు, ఇంకోళ్ళు ఆర్టిజాన్గా పనిచేసేటువంటి వాళ్ళు 1 crore చెక్ని ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వారికి అందించేటువంటి కార్యక్రమాన్ని మీ అందరి సమక్షంలో వారికి అందించి ఆ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఆసరాగా ఉంది అని చెప్పి